అటవీ శాఖ కొత్త ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అటవీ శాఖ మంత్రిగా హనుమాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మంగళగిరి ఏపీఎస్పీ 6th బెటాలియన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అటవీ శాఖ ఉన్నతాధికారులు హనుమాన్ ప్రాజెక్టులో పాల్గొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల భేటీ కానున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస అవాంఛనీయ ఘటనలు, పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ అయ్యారు. కీలకమైన అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు. ప్రభుత్వ ఆలోచన విధానాలు కలెక్టర్లకు సీఎం వివరించనున్నారు. 99 రోజుల కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రేపటి నుంచి జూన్ 9 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. వారానికి ముఖ్య కార్యక్రమాన్ని తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందించనున్నారు. కామారెడ్డిలో మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. బాన్స్వాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోందని ఆరోపించారు. పెద్దలతో బేరసారాలు కుదుర్చుకొని వారి జోలికి వెళ్లడం లేదన్నారు బండి సంజయ్. రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మిస్తున్న వివిధ నిర్మాణాల పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రాక్టు సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకు తగిన విధంగా నిర్మాణ సంస్థలు పనిచేయాలని సూచించారు. పని చేయకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. గల్ఫ్ దేశాల్లో చిక్కున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆయా దేశాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు మంత్రి. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక అన్వేషణలకు తెలంగాణను ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో నిర్వహించిన 3వ బుద్ధ ధమ్మ యాత్ర ముగింపు కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల సమగ్ర అభివృద్ధి, భద్రత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క. మహిళా సంక్షేమమే కేవలం ఒక్క శాఖే పరిమితం కాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్నతనం నుంచే పిల్లల్లో లింగ సమానత్వంపై అవగాహన కల్పించేలా పాఠశాల పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు మంత్రి సీతక్క. సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ బ్లాక్ల వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణలో రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులు కష్టపడి సంపాదించుకున్న బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం నిరాదీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈటెల. ఎమ్మెల్సీ కవిత కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 5వ తేదీన తిరుపతికి చేరుకుంటారు. ఆ తర్వాత అలిపిరి మెట్ల ద్వారా తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. 6వ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు కవిత. ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ తిరుమల చేరుకుంది. నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తాత్కాలిక కార్యాలయ ఏర్పాటుకు భూదేవి కాంప్లెక్స్ వద్ద పాత ఎస్వీబీసీ కార్యాలయాన్ని పరిశీలించనుంది. నెయ్యి కల్తీ ఘటనలో లోపాలపై విచారణ చేయనుంది. మొత్తం 45 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి ఘటనలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో 3కి బెయిల్ మంజూరు చేస్తూ మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బాల్కసుమన్ ఆదిలాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్పై విడుదలైనప్పటికీ ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పీఎస్కు రావాలని న్యాయస్థానం షరతు విధించింది. కల్తీపాలు ఘటనలో మరో వ్యక్తి మృతి చెందాడు. అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ అనే వ్యక్తి మరణించారు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. మరికొంతమందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నగర వాసులకు సూచించారు సిపి సజ్జనార్. బలవంతంగా ఇతరులు ఎవరిపై రంగులు వేయవద్దని తెలిపారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలని చెప్పారు. బంజారాహిల్స్లోని
టీజీఐఐసిసి భవనంలో సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో పలు విషయాలపై చర్చించారు సిపి సజ్జనార్. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉండనుంది. దేశంలో ఇది పాక్షికంగా కనిపించనుంది. అయితే గ్రహణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవకాశం కలగనుంది. సాయంత్రం సూర్యాస్తమయ్యే 6:20 నుంచి 6:47 వరకు, అంటే దాదాపు 27 నిమిషాల పాటు చూసేందుకు అవకాశం ఉంది. చంద్రగ్రహణం కారణంగా నేడు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. అనంతపురం జిల్లా పెనుగొండలో ఎంపీజే పాఠశాల హాస్టల్ను రాత్రి 10 గంటల సమయంలో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అందరూ బాగా చదువుకుని తల్లిదండ్రులకే కాక రాష్ట్రానికి కూడా మంచి పేరు తేవాలని అన్నారు సవిత. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెదగుములూరులో గ్రామ దేవత శ్రీ నోకాలమ్మ తల్లికి గ్రామస్తులు బోనాలు సమర్పించారు. అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జై జయ ధ్వానాల మధ్య అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పాత గుడి స్థానంలో నూతన గుడి నిర్మాణం చేపట్టారు. అమ్మవారికి పసుపు కుంకుమలు చీర సారెలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అనంతగిరి హిల్స్ లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ విధానం అహింస, ప్రజలకు సేవ సిద్ధాంతాలైతే బీజేపీ విధానం మాత్రం హింస, అధికారం కోసం ప్రజల్ని మోసం చేయటమేనని చెప్పారు రాహుల్ గాంధీ.